పరిశుద్ధత కావాలి, మంచితనము కావాలి. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు దొంగ భక్తులందరూ కూడా దేవుని నమ్మారే తప్ప దేవుడు చెప్పినట్లుగా బ్రతకట్లేదు. ఎక్కడ చూసినా దొంగలే ఉన్నారు అందరూ. ఒక్క వాక్యాన్ని వంట పట్టించుకోలేని మూర్ఖులైన క్రైస్తవులుగా మారిపోయారు. ఏ వాక్యానుసారంగా మీరు బ్రతుకుతుండ్రు? గుండె మెచ్చ చేసుకుని చెప్పండి ఎవరైనా. నామకార్థ వేషధారణ మత క్రైస్తవులుగా బ్రతుకుతున్నారండి. గత కాలంలో దుష్టులుగా బ్రతికావు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మరీ పెరిగిపోయింది, టూ మచ్ అయిపోయింది. దుష్టత్వం, దుష్టబుద్ధి, చెడ్డ పనులు, పాపాలు ఇంకా ఎక్కువైపోయిన కారణం దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి ఒక ధీమా వచ్చింది నీకు. దొరికిపోతారండి ప్రతి ఒక్కరు, దేవుడికి ఒకరోజు దొరికిపోతారు. కనుక దేవుడు అంటే మనలో దుష్టత్వాన్ని చూడలేడు, భరించలేడైనా. నీ పవిత్రత కావాలి, నీ మంచితనము కావాలి. మనలో దుష్టత్వం ఉండకూడదు, రాక్షసత్వం ఉండకూడదు, దయ్యపు తత్వం ఉండకూడదు. ఇక్కడేమో దేవుళ్ళ కనబడుతున్న, బయటికి వెళ్ళి రాక్షసుల్లాగా దయ్యాల్లాగా మారిపోతున్నారు. నీచం అండి, నీచమైన గుణం అది. దేవుని తీర్పులో మీరందరూ నిలబడాలి ఒకరోజు. చాలా కఠినంగా ఉంటుందండి. ఇన్ని వాక్యాలు విన్న తర్వాత కూడా మీ బుద్ధి మారకపోతే కఠినమైన తీర్పులో మీరు బలి కావాల్సిందే. చాలా నష్టపోతారు ఆ రోజు. కాబట్టి ప్రభువు దయాళుడని మనం రుచి చూచిన ఎడల దుష్టత్వాన్ని మానాలి, సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి.